హిందువులందరికీ ఎంతో పుణ్యదినమైనటువంటి వినాయక చవితి రోజు ఈ యొక్క సందర్భంగా మన శరవణ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక గణేష్ యొక్క పూజకు నన్ను ఆహ్వానించినందుకు మొదట ఈ యొక్క శరవణ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఆ మేనేజర్ వారికి నా హృదయపూర్వకంగా దేవుని పేరిట ధన్యవాదాలు. సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో గత 10 సంవత్సరాలుగా ప్రజలకి అన్ని తరగతుల వారికి వారి తాహతును బట్టి సొంతింటి కళ నిజం చేసేటటువంటి ఒక ప్రాజెక్ట్ని, ఒక కాన్సెప్ట్ని మన దేశంలో ముందుకు తీసుకెళ్తూ మన యొక్క విజయవాడ ప్రాంతంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ యొక్క సేవలు అందరూ ఉపయోగించుకుంటూ అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క సొంతింటి కళ అనే ఒక కాన్సెప్ట్లో వారి యొక్క ఆర్థిక స్థితిగతుల మేరకు ఆ యొక్క కళను సాకారం చేసేందుకు వీరు చేస్తున్నటువంటి కృషిని నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాజధానిగా అవతరించినటువంటి ఈ అమరావతి ప్రాంతంలో ఎన్నో రకాల మంది రాజధానిలో ఆవాసం ఏర్పరచుకోవడానికి అవకాశము ఉంది. ఎందుకంటే రాజధానిలో ఎన్నో వృత్తుల వాళ్ళు, ఎన్నో రంగాల వాళ్ళు రాజధానిలో ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని నిర్మాణంలో మన గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, ఆ యజ్ఞంలో భాగంగా రాజధాని అభివృద్ధి చేసే క్రమంలో ఒక సిఆర్డిఏ మాత్రమే కాకుండా ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడాను, రియల్ ఎస్టేట్ సంస్థలు ఇతోధికంగా తమ వంతు కృషిని చేస్తూ
ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి ఈ యొక్క సొంత ఇంటి కళ మరియు ఇల్లు మాత్రమే కాకుండా ఇతర వ్యాపార అవసరాల కోసం కూడాను కాంప్లెక్స్ నిర్మించడం కానీ ఇంకేదైనా ప్లాంటేజ్ చేసుకోవాల్సిన కానీ ఇటువంటి అన్ని రకాల ప్రజల యొక్క అవసరాలు మా యొక్క సంస్థలు ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలు గుర్తుంచుకొని వాటి యొక్క పాత్రను మరింత సమర్థవంతంగా పోషించాలని ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వీరి యొక్క శాఖలుగా మీ యొక్క సేవలను విస్తరించి ప్రజల యొక్క నేను మరోసారి నొక్కి ఒక్కిస్తున్నాను. సామాన్య మానవుని యొక్క సొంతింటి కళ అనేది నిజం చేయాలని మన సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడాను సొంత ఇల్లు కలిగి ఉండాలి అనేటువంటి యొక్క మన చంద్రబాబు నాయుడు గారి కళ, మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కళని ఈ యొక్క మనం ఇతోధికంగా మన భుజాన వేసుకొని వారికి మన ఇతోధికంగా మద్దతు ప్రకటిస్తూ న్యాయబద్ధంగా సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించగలరని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క 10 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా వారికి నా మనపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి విజయవంతమైనటువంటి దినాలు రాబోయే రోజుల్లో జరుపుకోవాలని, అదేవిధంగా ప్రజల సేవల్లో వీరు తరించాలని నేను మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం చాలా వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. నా పేరు జనార్దన్, మైలా జనార్దన్. ఆయన వర్కింగ్ యాజ్ నేను ఈ యొక్క విజయవాడలో 4th డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్గా విధులు నిర్వహిస్తున్నానండి. నా యొక్క జ్యూరిస్డిక్షన్ వచ్చేసి మొట్టమొదట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైతే లిమిట్స్ ఉందో ఆ మొత్తం మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఎంటైర్ పరిధి నా యొక్క పరిధిలోకి వస్తుంది. రమేష్ హాస్పిటల్ జంక్షన్ నుంచి మన జిల్లా టువర్డ్స్ ఎయిర్పోర్ట్, మన జిల్లా బార్డర్, దట్ ఈస్ బుడమేల కెనాల్ వరకు. అదేవిధంగా బెన్ సర్కిల్ నుంచి ఫ్రమ్ ఇంటర్ సర్కిల్ నుంచి నెక్స్ట్ మన జిల్లా బార్డర్ అది మచిలీపట్నం రోడ్లో మన జిల్లా బార్డర్ వరకు నా యొక్క పరిధి ఉంటుందని. నేషనల్ హైవే 16, నేషనల్ 65 ఈ రెండు నాకు పరిధిలోకి వస్తాయండి. సో మేము కూడా ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క యజ్ఞంలో భాగంగా ఈ యొక్క సంస్థ యొక్క సేవలను వినియోగించుకోవాలని, మీ యొక్క సొంతింటి కళను సాకారం చేసేందుకు ఎంతో పవిత్రమైన ఒక కార్యంగా ఈ శరవణ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న ఈ సామాజిక సేవలను వ్యాపార దృక్పథమే కాకుండా ఒక సామాజిక సేవతో దృక్పథం చేస్తున్న వీరిని ఆదరించి మీ యొక్క సొంతింటి కళను సాకారం చేయాలని మరోసారి వినియోగించుకుంటున్నాను. జై హింద్. వినాయక చవితి సందర్భంగా శరవణ సంస్థ వారు ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు జరిగిన పూజకి, వినాయకుని పూజకి, గణేష్ పూజకి ఇచ్చేసిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ సంస్థ శ్రేయోభిలాషులు, ఈ సంస్థ ఇన్వెస్ట్ చేసిన వారికి, ఈ సంస్థలో పనిచేసిన వారికి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. స్థాపించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ వినాయక విగ్రహాన్ని పెట్టడం జరిగింది. వినాయక చవితి ఘనంగా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇక్కడ పనిచేసే మార్కెటింగ్ సిబ్బంది అందరికీ, స్టాఫ్కి, ఈ సంస్థలో తీసుకున్న కస్టమర్స్ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టౌశ్వర్యాలు, వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ సంస్థ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా వినాయక చవితి జరుపుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించి మా చైర్మన్ గారు గోలి రవిచంద్ర కుమార్ గారు, అట్లాగే మాసాబత్తుల శ్రీనివాస్ గారు, అట్లాగే రత్న నాగేశ్వర గారు, అలాగే మా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ఏసీపీ గారు ట్రాఫిక్ జనార్దన్ గారు, అలాగే కృష్ణ కుమార్ గారు, మా స్టాఫ్ అందరికీ మరియు మార్కెటింగ్ మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా మరి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీ మరి విజయవాడ చుట్టుపక్కలే కాకుండా 2 రాష్ట్రాల్లో రారాజులుగా వెలుగుతున్న మా శరవణ సంస్థ తరపున 10 సంవత్సరాల శుభ సందర్భంగా
ఈ రోజు చాలా బ్రహ్మాండమైన, అద్భుతమైన, ఆనందమైన, మంచి పెద్ద వినాయకుడిని అద్భుతమైన రీతిలో మరి స్థాపించడానికి సహకరించిన సంస్థ చైర్మన్ రవిచంద్ర గారికి, ఇలా సిఇఓ గారు శ్రీనాథ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, చింతావాసు గారికి, అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మా సంస్థలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇప్పుడే చక్కగా చెప్పారు మా జనార్దన్ సారు, ఏసీపీ గారు, చాలా ఇక్కడ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా త్వరలోనే వాళ్ళ రేట్లు అభివృద్ధి డబుల్ అయ్యే విధంగా మా సంస్థలో మంచి మంచి ప్లాట్లు, సైట్లు అన్ని రకాలుగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యమైన, ఆదరణమైన ధరలు అందుబాటులో ఉన్నాయి అని తెలియపరుస్తూ, మరొకసారి కస్టమర్లకి మరియు సిబ్బందికి హృదయపూర్వక మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. మా శరవణ వర్క్ చేస్తున్నా. నేను 10 సంవత్సరాలుగా నేను కూడా శరవణతో పాటే ఉంటూ తల్లి పిల్లల్లాగా ఉంటున్నాము కంపెనీలో. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చేసి. నేను ఎప్పుడు కూడా శరవణ నేనే నమ్ముకుని ఉన్నాను. శరవణతో ప్రయాణం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాను. రమేష్ గారు ఓకేనా? వారి వినాయక చవితి శుభాకాంక్షలు మా కస్టమర్లకి, శ్రేయాభిలాషులకి, ముఖ్యంగా మా మార్కెటింగ్ మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడు కస్టమర్లకి, మార్కెటింగ్ మిత్రులకి ముందుండి నడిపించే గణనాథుడు. ఎందుకంటే ప్రాపర్టీ రంగంలో ముందు ఆయన పూజించిన తర్వాతనే ఏ కార్యక్రమైనా మొదలు పెడతాం. అందులో స్థిరాస్తి వ్యాపారంలో ముందు ఆయన ఉంటాడు. ఆయన తర్వాత సత్యనారాయణ స్వామి, ఇంకా మిగతా అందరు దేవుళ్ళకి పూజిస్తాం. సో ముందు ఆయన ఆశీస్సులు మన రియల్ ఎస్టేట్ రంగానికి ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా శ్రీ శరవణ మార్కెటింగ్ మిత్రులకందరికీ, అలాగే మా కస్టమర్లందరికీ, కొన్న వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలకు ప్రసాదించాలని ఆ గణనాథ్ కోరుకుంటూ, మీ రమేష్ యాదవ్. థ్యాంక్ యూ సో మచ్.